శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని, గిరిజన గ్రామాలన్నీ కూడా షెడ్యూల్ ఏరియాలో చేర్చాలని, అదేవిధంగా ఈరోజు 21 రకాల గిరిజన ఉత్పత్తులు కొంటామని చెప్పి ఐటీడీఏ జీసీసీ ఫారెస్ట్ వాళ్ళు అగ్రిమెంట్ చేసినారు. కానీ ఒక్క వస్తువు కూడా ఈరోజు కొనడం లేదు. గిరిజనులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. దీన్ని నిరసిస్తూ ఈరోజు కలెక్టరేట్కి ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం పార్టీగా మేము సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తున్నాం. ఐటీడీఏ లేకపోవడంతో ఈవేళ గిరిజనులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. ఈరోజు గిరిజనులతో భూముల్ని ఈవేళ గిరిజనేతరులు తప్పుడు పత్రాలు సృష్టించి ఈవేళ ఏమో దోపిడీ చేసి తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ఈవేళ గిరిజన జీసీసీ ఏమో గిరిజన ఉత్పత్తులు కొనకపోవడంతో ఈవేళ గిరిజనులు 80 రూపాయలు కేజీ చీపురు ఉంది, ఈవేళ 30 రూపాయలకి 20 రూపాయలకి ఈవేళ అమ్ముకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసం గిరిజనులు తీవ్రంగా దోపిడీ చేస్తారు. ఎట్లాంటివి చేస్తే సహించేది లేదని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తారు. అంతేకాదు ఈరోజు ర్యాలీ ముఖ్య ఉద్దేశం అయితే మీరు ఎన్నికల ముందు ఈ జిల్లాలో ఐటీడీఏ కడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎప్పుడు కడతారో మీరు ప్రజలకు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. లేకపోతే మాత్రం దశల వారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం.